హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అయితే షార్ట్ వీడియోలో చెప్పినట్టు ఇప్పుడు నేను మీకు కొన్ని బ్యాంగిల్స్ అయితే చూపిపోతున్నానండి. ఇందులో ఫస్ట్ చూపించే బ్యాంగిల్స్ ఇవి మ్యారేజ్ అయిన కొత్తల్లో మా హస్బెండ్ నాకు ఫస్ట్ గిఫ్ట్గా నాకు మ్యారేజ్ దగ్గర కొనిచ్చారండి. తీసుకొని కూడా ఇంచుమించు 4 to 5 years దాకా అయిపోతుంది. అయితే ఇంతవరకు షైనింగ్ కూడా పోలేదు. చూడండి, గ్రీన్ అండ్ రెడ్ కలర్ స్టోన్స్ వచ్చేసి సూపర్ ఉన్నాయండి. పర్ చేతికి మనం ఒక సింగిల్ బ్యాంగిల్ వేసుకునే విధంగా ఉన్నాయి. చూస్తున్నారా? మీకు క్లారిటీ కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఈ బ్యాంగిల్ అయితే జస్ట్ 60 రూపీసేనండి. చూడండి, సింగిల్ బ్యాంగిల్. ఇంకో హ్యాండ్కి మనం వాచ్ కానీ బ్రాస్ కానీ ఏదో ఒకటి పేరప్ చేసుకొని డ్రెస్సెస్ మీద కానీ శారీస్ మీద కానీ సూపర్బ్ ఉంటుంది. కనీసం కలర్ కూడా షేడ్ అవ్వలేదు. ఇది మా అమ్మ నాకు ఇంటి దగ్గర తీసి పెట్టిందండి. మ్యారేజ్ బిఫోర్, అంటే పెళ్ళి కాక ముందే నాకు తీసి పెట్టింది. నేను ఇది చాలా టైమ్స్ నేను యూజ్ చేస్తున్నాను. వాటర్ తగిలినా కూడా కనీసం ఇది కలర్ అనేది షేడ్ అవ్వలేదు. ఇప్పటికి కూడా నేను చూపించడం చెప్పడం కాదు, మీరే స్వయంగా చూస్తున్నారు కదా ఎలాగుందో. చూడండి ఫ్రెండ్స్, బ్యాంగిల్ అనేది కనీసం వంగడం కానీ, మళ్ళీ చాలా అంటే చాలా వెయిట్లెస్ బ్యాంగిల్ అయితే. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంది. సింపుల్ వర్క్ వచ్చేసి రెడ్ కలర్, గ్రీన్ కలర్ కనిపించినట్టు కలర్స్ వర్క్ అయితే సూపర్ ఉంది. నాకైతే ఇది నా బ్యాంగిల్స్లో ఈ 2 sets నా ఫేవరెట్ బ్యాంగిల్స్ అండి. ఇంకో సెట్ చూపిస్తాను. ఇదైతే నేను ఒక్కసారి కూడా వేసుకోలేదు. మా అమ్మకి కొంచెం బ్యాంగిల్స్ పిచ్చుంది. ఎక్కడికైనా వెళ్తే ఇట్లా నాకు తీసుకోవడం అలవాటు. దీని మీద చైన్ కూడా ఉందండి. చైన్ కూడా నేను చూపిస్తాను జ్యువెలరీ సెట్స్ చూపించేటప్పుడు. ఇంతవరకు 1 time కూడా నేను వేసుకోలేదు. ఇవి చూసారా? తీసుకొని 3-4 years అయిపోతుందండి. నేను చెప్పేదంతా నిజమే, అబద్ధం అయితే కాదు. నా ఫ్రెండ్స్కి చాలామందికి నా దగ్గర ఉన్న సెట్స్ మొత్తం తెలుసండి. మీకు కూడా చూపిద్దామని, షేర్ చేద్దామని నేను చూపిస్తున్నాను. అది కాకుండా ఇప్పుడు వచ్చేది ఫెస్టివల్స్ కదా, కొంతమందికి ఎలాంటి తీసుకోవాలి ఏంటి అనేది కొంచెం అర్థం కాదు. కాబట్టి ఇట్లా చూపిస్తే ఒక ఐడియా వస్తుందని నేను ఇలా చూపిస్తున్నాను. ఇంక ఇవి వచ్చి మన భాగ్యనగరం, అదే హైదరాబాద్లో ఉన్న చార్మినార్ దగ్గర తీసుకున్నానండి. డ్రెస్ మీద కని చెప్పి దివాళీ డ్రెస్ నేను వైట్ కలర్ తీసుకున్నాను. దాని పైకి పేరప్ అండి. మన చేతికి ఒక చేతికి 2 బ్యాంగిల్స్, ఇంకో చేతికి 2 బ్యాంగిల్స్ వస్తాయి. మధ్యలో మనం వేరే బ్యాంగిల్స్ అనేది వేసుకోవచ్చు. ఇది కాస్ట్ కూడా చాలా తక్కువ, 100 రూపీసేనండి సెట్. చూస్తున్నారా? ఇవి తీసుకొని కూడా చాలా ఇయర్స్ అవుతుంది. కానీ ఇంతవరకు ఒక స్టోన్ పోవడం కానీ, కలర్ షేడ్ అవ్వడం కానీ చూస్తున్నారుగా మీరే, అట్లాగంటూ ఏమీ లేదు. నేను ఏదైనా కూడా కొంచెం జాగ్రత్తగా వాడుకుంటా. ఇది కూడా నా శారీ పైకని తీసుకున్నాను. ఈచ్ బ్యాంగిల్ వస్తుంది ఒక్కొక్క హ్యాండ్కి. చూస్తున్నారా ఫ్రెండ్స్? ఇవన్నీ సీజెడ్ స్టోన్స్. ఇక్కడ కనిపించే మెరూన్ పూసలన్నీ సీజెడ్ అండి. మీకు వీడియోస్లో కనిపిస్తున్నది లేదు ఆ షైనింగ్ అనేది. చూస్తున్నారా? ఇంకో సెట్ చూపిస్తాను. ఇది నా శారీ పైకనే తీసుకున్నానండి. ఇది కూడా గ్రీన్ బ్యాంగిల్స్, స్టోన్స్. ఇక్కడ స్టోన్స్ ఉన్నాయి కదా, పోతాయేమో అని అనుకుంటారేమో. అస్సలకి మనకి స్కిన్కి ఎటువంటి హామ్ అనేది జరగదు. అంటే గుచ్చుకోవడం, ఇచ్చింగ్ లాగా అట్లా రావడం, వేసుకుంటే పేర్ చేసుకుంటే చూసారా ఎంత సాఫ్ట్గా ఎంత బాగుంటాయి, ఎట్లాగ జిగేల్ అని మెరుస్తున్నాయి కదా. గ్రీన్ కలర్ బ్యాంగిల్ శారీ మీద కానీ తీసుకున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారా? ఇది కూడా చార్మినార్ దగ్గర 100 రూపీసేనండి. ఇంకొకటి వచ్చి ఇది ఇంకా అయితే ఓపెన్ కూడా చేయలేదు, మీ ముందు ఓపెన్ చేస్తున్నాయి. ఇది కూడా మా అమ్మ తీసిపెట్టింది. ఇవి ఎంత ఏంటి అనేది నాకైతే ఐడియా లేదండి. ఇది అమ్మ తీసి పెట్టారు. ఇంతవరకు నేను వేసుకోలేదు ఫ్రెండ్స్. ఈ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో చూడండి. అండ్ ఇంకోటి వచ్చి ఇవి కూడా బ్లాక్ కలర్ బ్యాంగిల్స్. నేను ఇవి కూడా చార్మినార్ దగ్గరే తీసుకున్నాను. డ్రెస్ పైకి అని చెప్పి తీసుకున్నాను. ప్రతిదీ నాకు ఒక అలవాటు ఉంది. డ్రెస్ పైకి, శారీస్ పైకి మ్యాచింగ్స్, బ్యాండ్స్, క్లిప్స్, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ అట్లా తీసుకోవడం. సో అట్లాగా తీసుకుంటానే కానీ 1 or 2 times కూడా వేసుకోనండి. ఎందుకంటే నేను ఇంట్లోనే ఉంటాను కాబట్టి అకేషన్స్కి ఎప్పుడైనా వేసుకుని అట్లా తీసేస్తాను. సో అందుకే అన్నీ కొత్తవిగా ఉన్నాయి. ఇవి కూడా సేమ్ అండి, ఈ గ్రీన్ బ్యాంగిల్స్ లాగాను. ఈ స్టోన్స్ కూడాను అస్సలకి పోవు. ఇంకొకటి మనకు గుచ్చుకోవండి.
ఇంకొకటి ఇవి మా నాన్న విజయవాడ వెళ్ళినప్పుడు నా సైజ్ తెలియదు పాపం ఆయనకి. ఎక్కడికైనా వెళ్తే చెప్పాను కదా మా పేరెంట్స్కి, ఈవెన్ తిరుమల, విజయవాడ, శ్రీశైలం అట్లాగా వెళ్తే బ్యాంగిల్స్ అనేవి వాళ్ళకి తీసుకురావడం అలవాటు. నా సైజ్ తెలియదు, మా నాన్నకి అమ్మ వెళ్ళలేదు, నాన్నొక్కటే ఏదో పని ఉండి వెళ్ళారు. అప్పుడు ఈ బ్యాంగిల్స్ తీసుకొచ్చారు. ఇంకా ఆయన ఎంతో ఇష్టంగా తెచ్చాడు కదా అని చెప్పని కాదనలాగా తీసుకున్నాను ఫ్రెండ్స్. ఎలా ఉన్నాయి ఇవి? ఇవి ఎంతో ఫ్రెండ్స్ నాకైతే కూడా తెలీదు, నాన్న తెచ్చారు కాబట్టి ఇంకా తీసుకున్నాను. ఇవి కూడా అమ్మ ఇంటి దగ్గరే తీసుకుంది, ఇంతవరకు అయితే వేసుకోలేదు. ఇవి బాగున్నాయని చెప్పని తీసుకుంది. నాకు నచ్చి నేను ఇంక అట్లాగే తీసుకుంటాను, దాపెట్టేసుకుంటాను. ఇది ఫ్రెండ్స్ నా దగ్గర ఉన్న ఇంకో కలెక్షన్ కూడా ఉంది. ఇది నేను మీషోలో తీసుకున్నాను. 2 years అయిపోతుంది. అయితే బాగా రఫ్ అండ్ యూజ్ చేసేసాను. ఇంతకుముందు నేను ఆఫీస్కి వెళ్ళేదాన్ని, అప్పుడు వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇవి. సో కొంచెం కలర్ అనేది షేడ్ అయినట్టుంది, చూస్తున్నారా? ఇది ఫ్రెండ్స్ నా దగ్గర ఉన్న బ్యాంగిల్స్ కలెక్షన్. ఇంకో కొత్త కలెక్షన్ కూడా ఉంది నా దగ్గర. మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నా వెడ్డింగ్ బ్యాంగిల్స్, హల్దీ బ్యాంగిల్స్ మొత్తం మీకు చూపిస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతేకాకుండా లైక్ అనేది ఇవ్వండి, మర్చిపోవద్దు. లైక్ ఇవ్వడం వల్ల నాకేమి పెద్ద అంటూ ఉండదు. కాకపోతే మన ఛానల్ అనేది కొత్త వాళ్ళు ఎవరైనా చూడడానికి బాగుంటుంది. సో అందుకని ఇంతగా అడుగుతున్నాను ఫ్రెండ్స్. ఇది ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.